విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 10వ రోజు మహిషాసుర మర్దిని దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మహర్నవమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రి వద్ద మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లీలా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లీలా, ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శంకరి. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 10వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వస్తున్నారు. చూడొచ్చు, ఈ రోజు మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. దసరా శరన్నవరాత్రుల్లో ఈ రోజు అమ్మవారు కొలుదీరినటువంటి దుర్గమ్మ శ్రీ మహానవమి బుధవారం నాడు మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలసిన మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా వస్తున్నారు. ఎందుకంటే సప్తపతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుర్గ రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసినట్టు ఘట్టం వర్ణాతీతమైంది. సింహవాహినిగా రూపొందిన శక్తి వికాటహాసం చేసి మహిషాసురుని సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బీడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించి ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుని చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై స్వయంభుగా అయింది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతింప చేసేందుకు ఇంద్రుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దృష్టాసుడైన మహిషాసురుని సంహరించింది అమ్మవారు. ఆవిడికి సహజ రూపం ఇదే. మహిషాసురుని మర్దని దర్శించుకుంటే ఐషడ్ వర్గాలను నశిస్తాయని, సాత్విక భావం ఏర్పడుతుందని, సర్వదోషాలు పటాపంచలై స్థైర్య విజయాలు చేకూరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే దసరా వేడుకలు ముగుస్తున్నాయి. ఈ రోజు 10వ రోజు, రేపు 11వ రోజుతో ఇంద్రకీలాద్రి పైన దసరా నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి. అయితే ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. మహిషాసుర మర్దిని దేవిని దర్శించుకుంటే దసరా రోజున రాజరాజేశ్వరి దేవిని కూడా దర్శించుకోవాలని నానుడి భక్తుల్లో ఎప్పటి నుంచో నెలకొంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. రేపు అమ్మవారిని హంస వాహనం పైన కూడా ఉత్సవమూర్తులు అంటే దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను, గంగా సమేత పార్వతీ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను హంస వాహనం పైన కూర్చోపెట్టి కైంకర్యాలు అంటే స్వామివారికి చేసేటటువంటి నిత్య కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో పూజా కార్యక్రమాలన్నిటినీ కూడా హంసవాహనం పైన ఒడ్డునే కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే సుమారు 7 లక్షల పైచీలకు వాటర్ అనేది మనకి కృష్ణా నదికి రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హంసవాహనం పైన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దంపతులను నదీ విహారం, జల విహారం చేయడం వీలు కానందున హంసవాహనాన్ని నది ఒడ్డునే పెట్టి ఆ హంసవాహనం పైన స్వామివార్ల ఉత్సవాలను కూడా ఊరేగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ అని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ఎంట్రన్స్ కంట్రోల్ రూమ్ వద్ద కూడా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు కూర్చొని వచ్చేటటువంటి భక్తులకు పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా ఎలాంటి క్యూ లైన్ లో వెళ్ళాలి, వారికి గైడ్ లైన్స్ అందజేస్తూ క్యూ లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్ నుంచి కూడా వాళ్ళు ఎంటర్ అవ్వాలనే దానిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ నుంచి కూడా సమాచారం ఎప్పటికప్పుడు భక్తులకు అందజేస్తున్నారు. అలాగే మనకి వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మనకి హోల్డింగ్ ఏరియాలు కూడా విఎంసీ నుంచి కూడా హోల్డింగ్ ఏర్పాటు చేశారు. సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండశాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలక్కోకుండా అత్యంత వైభవపేతంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దసరా నవరాత్రి మహోత్సవాల్ని అత్యంత వైభవపేతంగా చేస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.